ఆషాఢమాసం 2026లో సుమారు జూలై మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో భగవంతుని ఆరాధన, ఉపవాసాలు, దానధర్మాలు, జపాలు చేయడం ఎంతో శుభప్రదంగా చెబుతారు. ఆషాఢమాసంలో చేయవలసిన ముఖ్యమైన పనులు: 1. శ్రీ మహావిష్ణువు ఆరాధన. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం శ్రేయస్కరం. తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుకు పూజ చేయండి. 2. తొలి ఏకాదశి ఉపవాసం. తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేయడం విశేష ఫలితాలని ఇస్తుందని విశ్వాసం. విష్ణు నామస్మరణ, భజనలు చేయటం మంచిది. 3. గురుపూర్ణిమ ఆచరణ. గురువులను, తల్లిదండ్రులను గౌరవించి ఆశీర్వాదాలు తీసుకోండి. వ్యాస మహర్షిని స్మరించి పూజ చేయండి. విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలియచేయడం శుభప్రదం. 4. దానధర్మాలు. అన్నదానం, వస్త్రదానం, గొడుగు, చెప్పులు, నీటి పాత్రలు దానం, పండ్లు, ధాన్యాలు అవసరమైన వారికి ఇవ్వడం. 5. తులసీ పూజ. ప్రతిరోజు సాయంత్రం తులసి వద్ద దీపం వెలిగించండి. తులసి ప్రదక్షిణలు చెయ్యండి. తులసికి నీరు సమర్పించి ప్రార్థించండి. 6. దీపారాధన. ఉదయం సాయంత్రం ఇంట్లో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. 7. శివారాధన. సోమవారాల్లో శివలింగానికి అభిషేకం చెయ్యండి. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి. 8. పవిత్ర గ్రంథాల పారాయణం. శ్రీమద్భాగవతం, భగవద్గీత, విష్ణు సహస్రనామం, రామరక్షా స్తోత్రం. ఆషాఢంలో చేయదగిన శుభకార్యాలు: దేవాలయ దర్శనం, ఉపవాసాలు, జపం, ధ్యానం, వృక్షారోపణ, గోసేవ, గోదానం. సామర్థ్యం మేరకు పేదలకు సహాయం. సంప్రదాయంగా నివారించే విషయాలు కొన్ని: ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఈ నెలలో నివారిస్తారు. అయితే ఇది ప్రాంతీయ ఆచారాలు, పంచాంగం, కుటుంబ సంప్రదాయం ఆధారంగా మారవచ్చు. కోపం, అసత్యం, ఇతరులను బాధించే ప్రవర్తనకు దూరంగా ఉండాలని ధార్మిక గ్రంథాలు సూచిస్తాయి. ఆషాఢమాసం ప్రత్యేక సందేశం: భక్తి, దానం, జపం, ధ్యానం, గురుసేవ, విష్ణు ఆరాధనతో ఆషాఢమాసాన్ని ఆచరిస్తే ఆధ్యాత్మిక శ్రేయస్సు, మనశ్శాంతి, దైవానుగ్రహం లభిస్తాయని సనాతన సంప్రదాయం చెబుతుంది.